థ్యాంక్ యూ రత్నకుమార్. తెలుగు రాష్ట్రాల్లో ఎండల ప్రభావం తీవ్రంగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. ఉదయం 8 గంటల నుంచి సూర్యుడి ప్రతాపం కనిపిస్తోంది. తెలంగాణలో 19 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. ముఖ్యంగా నిర్మల్లో 46.5 డిగ్రీలతో అత్యధికంగా నమోదైంది. హనుమకొండలో 46.4, జగిత్యాలలో 46.3, ఆదిలాబాద్లో 46.2 డిగ్రీలు నమోదయ్యాయి. అటు ఏపీ పరిస్థితి కూడా అంతే కఠినంగా ఉంది. 11 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు మించాయి. పిడుగురాళ్లలో అత్యధికంగా 47.6 డిగ్రీలు, కంకిపాడు మరియు నందనమారెలలో 46.1 డిగ్రీలు నమోదు కాగా తణుకులో 46 డిగ్రీలు నమోదయ్యాయి. అత్యవసరమైతేనే తప్ప మధ్యాహ్నం వేళలో బయటకు రావద్దని, వడదెబ్బ తగలకుండా తగినంత నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తూ ఉన్నారు. తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉంటాయంటూ కూడా ఇప్పటికే అధికారులు వెల్లడించారు. రెడ్ అలర్ట్ కూడా ప్రకటించిన పరిస్థితి. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ తెలంగాణకు సంబంధించి ఏ విధంగా ఉష్ణోగ్రతలు ఉండబోతున్నాయి, వారం రోజుల్లో కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రైట్ మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి కుమార్ అందిస్తారు. క్రాంతి కుమార్. హిమబిందు, ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ప్రమాదకర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అసలు బయటికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. సాధారణంగా వేసవి కాలంలో అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు 1-2 రోజులు నమోదవుతాయి, కానీ ఈసారి వారాల తరబడి నమోదవుతున్నాయి. ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే దాదాపు ఎక్కడ చూసినా 46-47 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదవుతుంది. గత సంవత్సరం ఇదే సమయానికి రికార్డ్ అయిన ఉష్ణోగ్రతలతో పోల్చి చూసుకున్నట్లయితే దాదాపు ఇది 5 నుంచి 7-8 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతుంది. మొత్తం చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భవతులు ఇలాంటి వాళ్ళు అయితే పూర్తి స్థాయిలో ఈ ఎండలు తట్టుకోలేకపోతున్నారు, తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ఇంట్లో ఉన్నా కూడా డిహైడ్రేషన్ కి గురయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవరాల్ గా ఇది చూసుకున్నట్లయితే మామూలుగా మనకి పెద్దలు చెప్తున్న దాని ప్రకారం అయితే మనకి రోహిణీ కార్తెలో ఎండలు వస్తే ఎక్కువగా ఉంటాయని చెప్తారు. వాస్తవంగా అంతే ఉంటుంది. మనకి రోహిణీ కార్తె మే 25 నుంచి జూన్ 8 వరకు ఉంది. ఇంకా రోహిణీ కార్తె ప్రవేశించే ముందుకే అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే 47-48 డిగ్రీలను టచ్ అవుతున్నాయి. ఇంకొద్ది రోజులు పోతే గనక ఇది 50 డిగ్రీల మార్కును దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే కనుక అయితే గనక ఇంకా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇటు పశుపక్షాదులు, వన్యమృగాలు వీటన్నిటికి కూడా ఈ ఎండల్ని తట్టుకోలేక తాగుతున్న నీళ్ళు లేక కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పటికే చాలా మంది వృద్ధులు లాంటి వాళ్ళు ఈ ఎండ వేడిని తట్టుకోలేక చనిపోతున్న పరిస్థితులు మనకి చాలా ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. హిమబిన్. రైట్, థ్యాంక్ యూ క్రాంతి కుమార్. దేశ పురోగతి